హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఐఓటీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ గురించి చూసాం కదా. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో 5 డిఫరెంట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మనం వీటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఓఎస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి డిడిఓఎస్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఇవేంటి మనకి 5 డిఫరెంట్ ఇష్యూస్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటి మనకి డిఓఎస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో డినైల్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే సర్వర్ యూజర్కి సర్వీసెస్ని ఇవ్వకపోవడం. ఇక్కడ యూజర్ ఆథరైజ్డ్ యూజర్ ఉండొచ్చు, బట్ స్టిల్ సర్వర్ యూజర్కి సర్వీసెస్ని ఇవ్వదు. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ హ్యాకర్ ఆర్ అటాకర్ ఉన్నాడు కదా. సో ఈ అటాకర్ ఏం చేస్తాడు అని అంటే సర్వర్కి రిక్వెస్ట్ని పంపుతున్నాడు. సో ఈ రకంగా చాలా రిక్వెస్ట్స్ని సర్వర్కి పంపడం అనేది జరుగుతుంది. సో అప్పుడు సర్వర్ నెట్వర్క్ అనేది చాలా బిజీ ఉంటుంది, టూ బిజీ ఉంటుంది. సో అప్పుడు నెట్వర్క్ అలా బిజీ అయినప్పుడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఉండదు. సో బిజీ నెట్వర్క్ వల్ల ఆథరైజ్డ్ యూజర్ ఉన్నప్పటికీ కూడా సర్వర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఉండట్లేదు. సో అందుకే ఇక్కడ దీన్నే మనం డినయల్ ఆఫ్ సర్వీసెస్ అని అంటాము. అంటే అటాకర్ మెనీ రిక్వెస్ట్స్ని ఒకేసారి సర్వర్కి పంపడం వల్ల సర్వర్ నెట్వర్క్ అనేది బిజీ అయ్యి సర్వర్ సర్వీసెస్ని యూజర్కి ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇక్కడ చూడండి, అటాకర్ టూ మెనీ రిక్వెస్ట్ బై ది అటాకర్ టు ది సిస్టమ్, సర్వర్ డస్ నాట్ గివ్ రెస్పాన్స్ డ్యూ టు బిజీ నెట్వర్క్ అని అంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి డిఓఎస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఇన్ దీస్ కేస్ అటాకర్స్ మే యూజ్ ది డివైస్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది సెంట్రలైజ్డ్ నెట్వర్క్, దెన్ flood the endpoint devices with so much traffic that they cannot complete the work they were intended to do అని అంటున్నాం. సో ఏంటి ఇక్కడ మచ్ ట్రాఫిక్ ఉండడం వల్ల నెట్వర్క్ అనేది బిజీ అయ్యి మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇష్యూ ఏంటి, డిడిఓఎస్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మెనీ డివైజెస్ మే నాట్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్ అని చెప్తాం. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే నేను ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ హ్యాకర్ ఆర్ అటాకర్ ఉన్నాడు. సో అటాకర్ ఏం చేస్తున్నాడు అంటే కరప్టెడ్ డేటాని యూజర్కి పంపుతున్నాడు. సో ఇక్కడ మల్టిపుల్ డివైజెస్కి కరప్టెడ్ డేటాని పంపడం అనేది జరుగుతుంది. సో కరప్టెడ్ డేటా అంటే ఏంటి, వైరస్. సో వైరస్ అనేది ఈ డివైజెస్లలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో ఈ రకంగా అటాకరు కరప్టెడ్ డేటా అంటే ఏంటి, వైరస్ని డివైస్లలో ఇన్స్టాల్ చేయడం వల్ల, వైరస్ని డివైజెస్కి పంపించడం వల్ల సో ఆ డివైజెస్ అనేవి రిక్వెస్ట్ని సర్వర్కి ఫార్వర్డ్ చేస్తాయి. సో అంటే అటాకర్ ఈ డివైజెస్కి పంపినప్పుడు డివైజెస్ రిక్వెస్ట్ని సర్వర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ సర్వర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే సర్వర్ ఏమనుకుంటుంది అంటే ఆ రిక్వెస్ట్ అనేది ఎవరో అనాథరైజ్డ్ పర్సన్ చేత పంపబడుతుంది అని అనుకుంటుంది, సర్వర్ గెస్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే డివైజెస్లో ఆల్రెడీ వైరస్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో అందుకే ఇక్కడ ఏమంటున్నామంటే మెనీ డివైజెస్ మే నాట్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్ అని అంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్ దీస్ కేస్ అటాకర్స్ మే యూజ్ కరప్టెడ్ డేటా విత్ యూజర్స్. సో ఇక్కడ కరప్టెడ్ డేటా అంటే ఏంటి అంటే వైరస్ అన్నమాట. సో మల్టిపుల్ యూజర్స్ విల్ గెట్ ఏ డినైల్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్ ఆర్ సిస్టమ్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఇది సెకండ్ ఇష్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో ఇది థర్డ్ సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో
ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ హ్యాకర్ ఆర్ అటాకర్ ఉన్నాడు. సో ఇక్కడ అటాకర్ ఏం చేస్తున్నాడు అనంటే ఆథరైజ్డ్ యూజర్ నుంచి యాక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డివైస్ ఉంది. సో ఈ ఆథరైజ్డ్ యూజర్ నుంచి అటాకర్ ఏం చేస్తున్నాడంటే టేక్స్ యాక్సెస్ ఆఫ్ ఆథరైజ్డ్ యూజర్. ఈ ఆథరైజ్డ్ యూజర్ యొక్క యాక్సెస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో హ్యాకర్ యూజర్ నుంచి యాక్సెస్ తీసుకొని కమాండ్స్ని సర్వర్కి పంపడం జరుగుతుంది. బట్ సర్వర్ ఏం చేస్తుంది అనంటే లైక్ ఆ కమాండ్స్ని ఆథరైజ్డ్ యూజర్ పంపుతున్నాడు అని అనుకొని లైక్ అప్పుడు ఈ సర్వర్లో ఉన్న డేటాని మొత్తం కూడా అటాకర్ హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది, యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ థర్డ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడు, ఇప్పుడు పర్టికులర్ యాప్ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని యాక్సెస్ చేసుకున్నాడు. సో బేస్డ్ ఆన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా హ్యాకర్ మన ఎంటైర్ ప్రొఫైల్ని హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎంటైర్ ప్రొఫైల్ని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది థర్డ్ ఇష్యూ అనేది ఉంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. సో ఇక్కడ చూడండి, ఇన్ దీస్ కేస్ అటాకర్స్ టేక్ యాక్సెస్ ఆఫ్ authorized user. After that, hacker can do anything with that access. The hacker can damage the system. సో ఈ రకంగా డేటాని మొత్తం యాక్సెస్ చేసుకొని హ్యాక్ చేయడం వల్ల మన సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, యాప్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా. సో అందుకని మనకి ఇది థర్డ్ ఇష్యూ, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. సో ఇది ఏంటి అని అంటే ఫోర్త్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏం జరుగుతుంది అనంటే సో ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ అనేది యూజర్ సైడ్ జరగవచ్చు ఆర్ సర్వర్ సైడ్ జరగవచ్చు ఆర్ ఈవెన్ డేటాబేస్ సైడ్ కూడా జరగచ్చు మనకి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ అనేది. సో మనం ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి హ్యాకర్ ఆర్ అటాకర్ ఉన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే టేక్స్ యాక్సెస్ ఆఫ్ ఆథరైజ్డ్ యూజర్ ఆర్ సిస్టమ్ ఆర్ సర్వర్ అంటున్నాం. సో ఇక్కడ డివైస్ నుంచి ఆథరైజ్డ్ యూజర్ నుంచి యాక్సెస్ అనేది తీసుకుంటున్నాడు. సో యాక్సెస్ తీసుకొని ఎంటైర్ సిస్టమ్ని అటాకర్ మ్యానిపులేట్ చేయడానికి అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే యాక్సెస్ తీసుకున్న తర్వాత. ఒకవేళ హ్యాకర్ వన్ యూజర్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తే పర్టికులర్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని మాత్రమే మ్యానిపులేట్ చేయొచ్చు. ఒకేసారి అటాకర్ సిస్టమ్ నుంచి సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తే సర్వర్ని ఏమైనా చేయొచ్చు, అంటే సర్వర్లో ఉన్న డేటాని ఏ రకంగా అయినా హ్యాకర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అటాకర్ ఏం చేస్తున్నాడు, డివైజెస్ నుంచి ఆథరైజ్డ్ యూజర్ నుంచి యాక్సెస్ తీసుకుంటున్నాడు. యాక్సెస్ తీసుకున్న తర్వాత కమాండ్స్ అనేవి సర్వర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ సర్వర్ ఏమనుకుంటుంది అంటే ఈ కమాండ్స్ ఆథరైజ్డ్ యూజర్ పంపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది. సో అప్పుడు ఈ సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అటాకర్. సో ఈ రకంగా అంటే ఒక పర్టికులర్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేసుకుంటాడో ఆ పర్టికులర్ యూజర్ యొక్క డేటాని మాత్రమే హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. ఇక్కడ చూడండి, ఇన్ దీస్ కేస్ అటాకర్స్ టేక్ యాక్సెస్ ఆఫ్ ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ సర్వర్స్. ఆఫ్టర్ దట్ హ్యాకర్ కెన్ డూ ఎనీథింగ్ విత్ ద యూజర్ ఆర్ ఎంటైర్ సిస్టమ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఆ సిస్టమ్ని మళ్ళీ అతను ఏమైనా చేయొచ్చు వన్స్ డేటాని యాక్సెస్ చేసుకున్న తర్వాత. సో ఇది వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అంటే ఏంటో ఇక్కడ చూడండి. ఇన్ దీస్ కేస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ ది డివైజెస్, సర్వర్స్ ఆర్ డేటాబేసెస్ బై ది హ్యాకర్ ఫర్ మాల్ ఫంక్షనింగ్ పర్పసెస్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాకర్ ఆర్ అటాకర్ ఏం చేస్తున్నాడు అంటే టేక్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డివైజెస్, సర్వర్స్, డేటాబేస్ ఎక్సెట్రా. అంటే మల్టిపుల్ సెక్టార్స్ నుంచి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి, లైక్ బ్యాంకింగ్ సెక్టార్స్, ఇండస్ట్రీస్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాడు అటాకర్. తీసుకొని ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు వాళ్ళకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, పర్సన్ నేమ్ ఏంటి, పర్సన్ యొక్క ప్రాపర్ ప్లేస్ ఏంటి అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని
తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయ్యి ర్యాండమ్ కాల్స్ అనేవి వస్తాయి, లైక్ స్పామ్ కాల్స్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి లైక్ యూజర్స్కి వాళ్ళు మోసం చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇన్ దీస్ కేస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ ది డివైజెస్, సర్వర్స్ ఆర్ డేటాబేసెస్. ఏ రకంగా అయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత బై ది హ్యాకర్ ఫర్ మాల్ ఫంక్షనింగ్ ది పర్పస్, అంటే యూజర్స్ని మోసం చేయడానికి ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ ప్రాబ్లం ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఏమేమి డిస్కస్ చేసాము ఇప్పుడు మనం చూడండి, ఐఓటీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఓఎస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిడిఓఎస్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఫస్ట్ ఏంటి, డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో డినైల్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే అటాకరు ఒకేసారి సర్వర్కి మల్టిపుల్ రిక్వెస్ట్స్ని పంపిస్తాడు. సో మల్టిపుల్ రిక్వెస్ట్స్ని సర్వర్కి పంపడం వల్ల సర్వర్ నెట్వర్క్ అనేది బిజీ అవుతుంది. సో సర్వర్ నెట్వర్క్ అనేది బిజీ అయ్యి సర్వీసెస్ని యూజర్కి ప్రొవైడ్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సర్వర్ డస్ నాట్ గివ్ రెస్పాన్స్ డ్యూ టు బిజీ నెట్వర్క్ అంటున్నా. ఇది వచ్చేసి డినైల్ ఆఫ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ డిడిఓఎస్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటి అంటే అటాకరు కరప్టెడ్ డేటాని యూజర్స్కి పంపుతున్నాడు, డివైజెస్కి. సో ఇక్కడ కరప్టెడ్ డేటా అంటే ఏంటి, వైరస్. సో వైరస్ అనేది మన డివైజెస్లలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో ఇలా డివైజెస్లో కరప్టెడ్ డేటా, వైరస్ అనేది ఇన్స్టాల్ అయి ఉండడం వల్ల ఒకవేళ ఈ యూజర్స్, ఈ డివైజెస్ సర్వర్కి కమాండ్స్ పంపినా కూడా సర్వర్ ఏమనుకుంటుంది, ఎవరో అన్ఆథరైజ్డ్ పర్సన్ నాకు కమాండ్స్ పంపుతున్నాడు అని చెప్పి అనుకుని సర్వీసెస్ని యూజర్కి ప్రొవైడ్ చేయదు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ థింగ్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, హ్యాకర్ ఆర్ అటాకర్ ఉన్నాడు. సో అటాకర్ ఏం చేస్తున్నాడు, ఆథరైజ్డ్ యూజర్ నుంచి యాక్సెస్ అనేది తీసుకుంటున్నాడు. సో యాక్సెస్ తీసుకొని అప్పుడు సర్వర్కి కమాండ్స్ అనేది పంపుతున్నాడు. సో సర్వర్ ఏమనుకుంటుంది, ఓకే నాకు కమాండ్స్ అనేవి ఆథరైజ్డ్ యూజరే పంపుతున్నాడు అని చెప్పి అనుకొని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల అటాకరు ఆ సర్వర్లో ఉన్న డేటాని మొత్తం కూడా తీసుకోవచ్చు, హ్యాక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. సో ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ అటాకర్ ఏం చేస్తాడు అంటే ఆథరైజ్డ్ యూజర్ నుంచి డేటాని తీసుకుంటున్నాడు, యాక్సెస్ చేసుకుంటున్నాడు. సో అటాకర్ ఒకవేళ 1 యూజర్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తే ఆ పర్టికులర్ యూజర్ యొక్క డేటాని మాత్రమే హ్యాక్ చేయొచ్చు. ఒకవేళ ఒకేసారి అటాకర్ సిస్టమ్ నుంచి, సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ని మొత్తం యాక్సెస్ చేస్తే సర్వర్ని ఏమైనా కూడా చేయొచ్చు, లైక్ డేటాని మొత్తం కూడా కరప్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ అటాకర్ మల్టిపుల్ డివైజెస్ నుంచి, సర్వర్స్ నుంచి, డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాడు. సో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని అటాకర్కి అప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది, లైక్ పర్సన్ నేమ్ ఏంటి, పర్సన్ యొక్క ప్రాపర్ ప్లేస్ ఏంటి అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళు స్పామ్ కాల్స్ కానీ ర్యాండమ్ కాల్స్ కానీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. సో ఈ క్లాస్లో మనము సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.